లేదు మేడం, మా ఆయన జైలుకు వెళ్ళాడు మేడం. జైల్లో ఉన్నాడా? ఏం చేయాలి మేడం, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. యాక్సిడెంట్ లో ఏమైంది? అవతల వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలినాయా? చనిపోయాడు మేడం. 3 నెలలు అవుతుంది మేడం, ఇంకా రాలేదు. ఈ కేసు మనం ఇక్కడ కూర్చొని సెటిల్ చేసేటటువంటిది కాదు. ఏందమ్మా ఇప్పించేది? ఇక నాకేం పని లేదా? ఇక నీ విషయమేనా ఇప్పుడు? సార్ మీరు అలా అనొద్దు సార్, మీరే కదా సార్ పంపించారు, తీసుకొస్తానని చెప్పారు కదా సార్. ఏడికమ్మా తీసుకొచ్చేది? సార్ ఏం ఎందుకు తీసుకొచ్చేది? సార్ మీరు తప్పించుకోవడం కోసం నా భర్త మీద నిందేస్తారేంటి సార్? మీరు కరెక్ట్ కాదు సార్, నా భర్త నేర్పించండి సార్. ఆయన జైలుకి పోతే ఇప్పుడు ఏమో ఇలా మాట మార్చేస్తున్నారు సార్. మీరు మంచిగా మాట్లాడి, అర్థం అవుతుందా పుష్ప? నువ్వు మంచిగా మాట్లాడు. 5 లక్షలు డబ్బిస్తా అని చెప్పి మా ఆయనకేమో ఆశ పెట్టి పంపించేశారు కదా సార్. నేను ఎప్పుడు చెప్పానమ్మా 5 లక్షలు డబ్బులు ఇస్తా అని? ఏందమ్మా నీ పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి? సరే నేను చూసుకుంటాలే. ఏంటి సార్ మీరు చూసుకుంటారు? ఉండు. సార్ మిమ్మల్ని నేను ఒక అన్నలా భావించాను సార్, మీరు ఇప్పుడు ఆ మాట అనడం కరెక్ట్ కాదు సార్. నేను చూసుకుంటాను, బానే ఉంటావు కదా. సార్ సార్ ఒకటి చెప్తున్నా సార్, మర్చిపోవాడు, బయటికి రాడు, అది టైం పడుతుంది కానీ నేనున్నా నీకు. అతనికి చట్టం అంటే అంత చిన్న చూపు ఉంది. నన్ను ఏం చేయగలదు చట్టం అని అనుకుంటున్నాడు. కానీ నేను చెప్పాను కదా దానికి రెమెడీ ఏంటని. ఆ విధంగా చేసినప్పుడు ఇతను బయటకు వస్తాడు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. పెట్టినేని సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మ, పుష్ప అనే ఒక అమ్మాయి మన స్టూడియోకి వచ్చారమ్మా. ఓకే. మీతో మాట్లాడాలి, మీ సలహాలు సూచనలు కావాలని. వాళ్ళకి ప్రమేయం లేకుండానే ఒక చిన్న ఇష్యూలో ఇరుక్కున్నారు. కుటుంబం మొత్తం అతలాకుతలమై రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి సుమన్ టీవీ నా దాకా వచ్చారమ్మా. ఓకే. అమ్మాయి మన దగ్గరే ఉంది పుష్ప. ఒక్కసారి అసలు ఆ సమస్య ఏంటి, దానికి మీరు ఏ విధమైన పరిష్కారం చెప్తారో చూద్దాం. తప్పకుండా. మరి మాట్లాడదామా పుష్పతో? నమస్తే అమ్మా పుష్ప. నమస్తే మేడం. చెప్పమ్మా. నా పేరు పుష్ప మేడం. ఓకే. మాది విజయనగరం దగ్గర ఒక మారుమూల గ్రామం మేడం. ఓకే. నేను నా హస్బెండ్ అక్కడ నుంచి వైజాగ్ వచ్చాం మేడం. అక్కడ మా ఆయన ఆటో వేసుకొని బతికేవాళ్ళం మేడం. అక్కడే నాకు 2 ఆడపిల్లలు పుట్టారు మేడం. ఓకే. అయితే బతుకు తెరువు కోసం ఈ సిటీకి వచ్చాం మేడం. ఓకే. వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం సార్ అని ఒక బిజినెస్ ఆయన దగ్గర మా ఆయన ఆటో మానేసి కారు డ్రైవర్ గా చేరాడు మేడం. ఓకే. బాగానే చూసుకున్నాడు మేడం. మరి అన్ని బాగానే ఉన్నాయిగా. మీ ఆయన ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? లేదు మేడం, మా ఆయన జైలుకు వెళ్ళాడు మేడం. జైల్లో ఉన్నాడా? ఎందుకు? ఆయన ఏదో యాక్సిడెంట్ చేశాడు మేడం. ఎవరు? మీ ఆయన? కాదు మేడం, మా ఓనర్ మేడం. ఓకే. అవును, ఓనర్ చేసి ఓనర్ జైల్లో ఉండాలిగా మేడం. ఆయన మాకు చాలా హెల్ప్ చేశాడు మేడం. ఆ హెల్ప్ చేసిన దీంతో ఆయన ఒక రోజు మా ఆయనకి నేను ఇలా యాక్సిడెంట్ చేశాను, సో నా తరపున నువ్వు జైలుకి వెళ్ళు, నేను ఒక కొద్ది రోజుల్లో నీకు ఇడిపిస్తాను, నీకు ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాను, నీ బిడ్డల్ని చూసుకుంటాను, చదివిస్తాను, మీకు ఒక భరోసాగా ఉంటాను అని చెప్పాడు మేడం. అయ్యో, ఓకే. ఇదేంటమ్మా? అది మా ఆయనకి ఆశ పుట్టింది మేడం. 5 లక్షలు? అవును మేడం. పరిస్థితి బాగాలేదు, బతుకు తెరువు కోసం సిటీకి వచ్చాం మేడం. మాకు ఎవరు లేరు, నాకు అమ్మా నాన్న లేరు మేడం. నాకు మా ఆయనకి నేనే అలాగే బతుకుతున్నాం మేడం. మా ఆయన చెప్పితే ఒప్పుకోలేదు మేడం. నేను వద్దు అయ్యా, వెళ్ళొద్దు, నువ్వు జైలుకి వెళ్తే మా పరిస్థితి ఏంటి, నాకు ఇక్కడ ఎవరున్నారు, పిల్లలు 2 ఆడపిల్లలు, మాకెవరు చూస్తారయ్యా అని నేను బతిమలాడాను మేడం. అయినా మా ఆయన ఒప్పుకోలేదు మేడం. పరిస్థితి అంతా చెప్పి నన్ను బలవంతంగా ఒప్పించారు మేడం. ఒప్పించి వచ్చేస్తానన్న మనిషి 3 నెలలు అవుతుంది మేడం, ఇంకా రాలేదు. మరి అతని దగ్గరికి వెళ్ళావమ్మా? ఓనర్ తో నువ్వేమన్నా మాట్లాడావా? మేడం వెళ్ళాను మేడం. వెళ్తే
లోపలికి పిలిచేవాడు. నేను తీసుకొస్తాను పుష్ప, నువ్వు వెళ్ళిపో అని మాటికి అలాగే చెప్పి పంపించేసేవాడు మేడం. అలా మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాను మేడం. వెళ్తే నీకెందుకు, నేను పంపిస్తా అన్నాను కదా, నేను ఇడిపిస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు మేడం. ఏం చేయాలి మేడం, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. యాక్సిడెంట్ లో ఏమైంది? అవతల వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలినాయా? చనిపోయాడు మేడం. మీకేం కావాలమ్మా మరి ఇప్పుడు? మేడం నాకు డబ్బులు వద్దు మేడం, నాకు మా ఆయన కావాలి మేడం. నా 2 పిల్లలు తండ్రి కోసం ఏడుస్తున్నారు మేడం. అంతే కదా మరి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మేడం. 2-3 రోజులుగా సుమన్ టీవీని ఆశ్రయిస్తున్నాను మేడం. నాకు ఈ రోజుకి నాకు అవకాశం దొక్కింది మేడం. నా బాధ చెప్పుకోవడానికి నాకు న్యాయం కావాలి మేడం. మీరే ఏదైనా దారి చూపించాలి మేడం. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంత అమాయకంగా ఉన్నారా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమాయకత్వం ఏముంది? 5 లక్షల గురించి ఆశపడ్డాడు. నాకు అమాయకత్వం అనిపించట్లేదు. ఎందుకంటే డబ్బు గురించి చట్టాన్ని పక్కద్రోవ పట్టించడం కదా. అయితే ఒకటేంటంటే, ఈ అమ్మాయి ఇప్పుడు మేము సుమన్ టీవీని ఆశ్రయించింది, న్యాయం కావాలి, తన భర్త తనకు కావాలి అని చెప్పి ఆశ్రయించింది కాబట్టి తప్పకుండా మనము అండగా నిలవాలి. ఆ అమ్మాయికి సరైనటువంటి దోవని చూపించి ఖచ్చితంగా భర్త బయటకు వచ్చేటటువంటి మనము ఆ అమ్మాయికి న్యాయం చేసేటటువంటి అవకాశం. కానీ నేనేమంటున్నానంటే, కేవలం ఒక 5 లక్షల కోసం భార్య పిల్లల్ని వదిలేసి తను చెయ్యని తప్పుకి జైలుకు వెళ్ళటానికి కూడా ఇష్టపడ్డాడు అంటే వచ్చేస్తానన్న ఒక నమ్మకం ఉందంటారా? ఆ అమ్మాయి చెప్పిన కేసు ఒక్కసారి మనం జాగ్రత్తగా వింటే, 2 పిల్లలు ఉన్నారు. సో ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళిద్దరూ కూడా మంచి జీవితం గడపాలని ఈ హైదరాబాద్కి రావడం జరిగింది. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి హైదరాబాద్కి వచ్చారు. సహజంగా చూస్తాం కదమ్మా ఇవి. ఒక 5 లక్షల గురించి ఆశపడి తన జీవితాన్ని పణంగా పెట్టి భార్యా బిడ్డలను ఏదో ఉద్ధరిస్తాను అని అనుకుని వెళ్ళిన వాడు జైల్లోనే ఉన్నాడు. అది కూడా ఏంటి, చట్టంతోనే అతను ఆటలు ఆడుకోవడం. ఇక్కడ మాత్రం 100% ఆయన అమాయకత్వమే, నేను కాదను. అంటే అక్కడ ఓనర్ని నమ్మడం ఒక అమాయకత్వము. చట్టం చాలా కఠినంగా ఉంటుంది. తప్పు చేసేటటువంటి, తప్పు కాదు నేరం, తప్పు అన్న చిన్న మాట. నేరం చేసేవారి పట్ల చట్టం చాలా కఠినంగా ఉంటుంది అన్నది ఈ కేసులోని మనం తెలుసుకునేటట్టు. మరి ఇప్పుడు ఈ పుష్పకి మీరు ఏం చెప్తారమ్మా? పుష్ప ఏం కావాలి పుష్ప నీకు? నాకు వద్దు మేడం, నాకు నా భర్త క్షేమంగా ఇంటికి రావడం కావాలి మేడం. ఓకే, ఈ కేసు మనం ఇక్కడ కూర్చొని సెటిల్ చేసేటటువంటిది కాదు. ఎందుకంటే ఇది నాన్ కాంపౌండబుల్ కేసు అని అంటారు. నాన్ కాంపౌండబుల్ అంటే సెటిల్మెంట్ చేసేటటువంటిది కాదు. కన్విక్షన్ అన్న పడాలి, లేదా ఎక్విటల్ అన్న పడాలి. అంటే జైలు శిక్ష అన్న పడాలి, లేదా విడుదలన్న కావాలి. ఇక్కడ ఈయన చేసినటువంటి అటు ఫ్యాక్ట్స్ తీసుకుంటే, వాళ్ళ ఓనరు యాక్సిడెంట్ చేశారు. సో ఈయన బయట పడాలి అంటే ఇతని దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లోని ఓరల్ గా అంటే ఎవరన్నా సాక్షులు ఉండి చెబుతారా, లేదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదన్నా రాతపూర్వకంగా కానివ్వండి, ఫోన్ కాన్వర్జేషన్ కానివ్వండి, సీడీలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, ఏమన్నా ఉన్నాయా? అవి కానీ ఉంటే ఇతను ఎలా బయటపడచ్చు అన్నది నేను నెక్స్ట్ చెప్తాను. ఉన్నాయి మేడం. ఏముంది? ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు ఫస్ట్ మా ఆయన మామూలుగా మాట్లాడాడు మేడం. రెండోసారి ఆయన మాటల్లో కొంచెం తేడా అనిపించి నేను చెప్పిన తర్వాత రికార్డ్ చేశారు మేడం. రికార్డ్ చేశారు, మెసేజ్లు ఉన్నాయి మేడం. తర్వాత సీన్ అన్న అని ఒక అన్న కూడా ఉన్నాడు మేడం పక్కన, మధ్యలో అతను కూడా ఉన్నారు మేడం. మీకు సాక్ష్యం కావాలంటే నేను ఆయన్ని కూడా పిలిపిస్తాను మేడం. ఈ 2 ఉన్నాయి మేడం. ఎలా మేడం, నా భర్త నాకు కావాలి మేడం. నువ్వేం భయపడొద్దమ్మా, నీ భర్త తిరిగి వస్తాడు. ఎవ్వరు సెటిల్మెంట్ చేయక్కర్లేదు, నీకు చట్టమే నిన్ను కాపాడుతుంది. ఒకసారి ఆ రికార్డు వినిపించుమా? హలో సార్. సాగర్ ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను సార్. ఏం బయలుదేరలేదా? రావట్లే? అదే సార్ మాట్లాడుతున్నా సార్, భార్య ఒప్పుకోట్లేదు సార్. అదేంది సాగర్, ఎందుకు టెన్షన్ పడుతున్నా? నేనున్నా కదరా నీకు. ఎందుకు, ఏంది సమస్య చెప్పు. నేనున్నా, నీకు డబ్బులు ఇస్తా అన్న, 5 లక్షలు ఇస్తా, నీ ఫ్యామిలీని సెటిల్ చేస్తా, పిల్లల్ని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు తీసుకెళ్లి మంచి కాన్వెంట్ బడిలో వేస్తా. ఇంకేంది నీ టెన్షన్ ఏంది? ఎందుకు భయపడుతున్నావు? అదే సార్ ఒప్పుకోట్లేదు. మా పిల్లలు ఉన్నారు కదా సార్, చిన్న చిన్న పిల్లలు. పిల్లల్ని అరే బాబు సాగరు, నేను సెటిల్ చేస్తా, నేను చూసుకుంటా, ఎందుకు భయపడుతున్నావు? అట్లా లోపల పోతే ఇట్లా బయటకు వస్తావు అంతే, ఏం లేదు. నేను బెయిల్ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటా, నేను బయటికి తీసుకొస్తా. నువ్వు ఎట్లా సాగర్ మాట్లాడు, ఎందుకు రావు? నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా కదా, నీకెందుకు? నేను బయటికి తెచ్చే బాధ్యత నాది.
ఏంది సార్ మీరేమో యాక్సిడెంట్ మీరు చేశారు, నాకేం పరిచయం అవుతుంది కదా సార్. ఇప్పుడు నేను నాకు అరే బాబు అదంతగా నేను చూసుకుంటా అంటున్నా కదా, నేను సెటిల్ చేస్తా అంటున్నా కదా నిన్ను. ఇప్పుడు నేను ఉంటేనే కదా నీకైనా ఇప్పుడు నీకు జీతం ఇస్తున్నా, నిన్ను చూసుకుంటున్నా. నీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందబ్బా, మంచి స్కూల్లో చేర్పిస్తా నేను, నీ లైఫ్ మారిపోద్ది కదా. ఇప్పుడు నేనుంటే నిన్ను సెటిల్ చేస్తా అంటున్నా. నువ్వు జైలుకి పోయినట్టు కాదు, అట్లా పోతావు ఇట్లా వస్తావు అంటే. నా దగ్గర మంచి మంచి లాయర్లు ఉన్నారు, మన మంచి సర్కిల్ ఉంది, మనం చెప్తే మన పని నడుస్తుంది, మన ఏడకపోయినా. నన్ను నమ్మబ్బా నువ్వు గుడ్డిగా నమ్మి వచ్చే నన్ను. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నా దగ్గర పని చేస్తున్నావు కదా, నేను ఎలాంటి వాడినో తెలుసు కదా నీకు. ఇంకేంది, నన్ను గుడ్డిగా నమ్మి వచ్చే అబ్బా, నేను చూసుకుంటా నిన్ను. సరేనా? సరే బయలుదేరు సాగర్, ఏంటి ఆలోచించక ఇంట్లో డిస్కషన్ పెట్టకు, వచ్చేయి. ఓకే ఉంటా. సరే సరే. ఎంత బాగా నమ్మబలుగుతున్నాడు. నేనున్నాను, నేను చూసుకుంటున్నానని చెప్తున్నాడు అతను. మోసపోవడం తప్పు కాదు, మోసం చేయడం తప్పు. సమాజంలోని 100% మోసగాళ్లే ఉంటారు. సో మోసగాళ్ళు చేసేటటువంటి మోసాలకి ప్రలోభాలకి లొంగిపోయి మోసపోవడం అన్నది మన తప్పు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అన్నది ఈ కేసు ఒక మంచి ఉదాహరణ. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? పుష్పకి మీరు ఏం చెప్తారు? ఓకే, చాలా అంటే నేను విన్నాను కదా, ఈ సాక్ష్యం నిజానికి చాలా ఉపయోగపడుతుంది ఇతను బయటపడడానికి. అయితే ఒక్కటి ఏంటంటే, ఈ సాక్ష్యాన్ని కోర్టులోని పెట్టాలన్నా కానివ్వండి, దానికి మళ్ళీ 65B అనేటటువంటి ఒక పెటిషన్ వేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పెట్టాల్సి వస్తుంది. అయితే ఇతను బయటపడడానికి ఏంటంటే, నేను తప్పు చేశాను, ఇది జరిగింది అంటే 191 కింద ఇతను ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చాడు కదా, ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు మీరు ఇమీడియట్ గా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కి షిఫ్ట్ అయిపోవాలి. షిఫ్ట్ అయిపోయి 306 సెక్షన్ 306 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పెటిషన్ పెట్టుకోవాలి. ఏ కోర్టులో అయితే కేసు నడుస్తుందో, వింటున్నావమ్మా? ఏ కోర్టులో అయితే కేసు నడుస్తుందో, అంటే ఆ అమ్మాయి పెట్టుకోలేదు, ఒక అడ్వకేట్ ని పెట్టుకొని ఆ కన్సర్న్డ్ కోర్టులోని సెక్షన్ 306 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏమనంటే, నా వలన ఈ తప్పిదం జరిగింది, దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాను, కనుక మీరు దీన్ని పార్డన్ చెయ్యండి అనేటటువంటి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు తప్పకుండా పార్డన్ చేస్తుంది ఇతని యాక్ట్ని. అప్పుడు ఒక ఆర్డర్ పాస్ అవుతుంది. ఎందుకు పార్డన్ చేస్తున్నారు అనేటటువంటి కారణాలు చూపిస్తూ అప్పుడు వాళ్ళు పార్డన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేస్తారు. ఆల్టర్ అంటే చేంజ్ చేస్తారు అనమాట. అంటే అందులో ఉన్నటువంటి అక్యూజ్ని తీయడమనో లేదా సెక్షన్స్ తీయడమనో ఇలా చేసి ఈ కేసు నుంచి బయటకు పంపించేటటువంటి అవకాశం ఒకటి ఉంది. ఇంకోటి రెండోది, కావాలంటే హైకోర్టులోని కూడా సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. లేటెస్ట్ డెవలప్మెంట్ తోని ఇది ఉన్నది, ఇట్లా జరిగింది యాక్చువల్గా అని చెప్పేసి 482 కూడా వేసుకునేటటువంటి అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ కూడా అతని మీద ఆల్టర్ అయినప్పుడు అతని మీద ఇవన్నీ పడి అతను కేసు కంటెస్ట్ చేస్తే ఒకవేళ మనం చెప్పలేము, కన్విక్షన్ అన్న పడచ్చు, ఎక్విటల్ అన్నకు పడచ్చు. అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కాదు అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, అతనే వచ్చి పడ్డాడు లేదా తాగి వచ్చి పడ్డాడు అని కూడా చెప్తుంటారు. ఇతను తాగి డ్రైవ్ చేస్తున్నాడు కాదు, ఆ పడ్డవాడే తాగి వచ్చి పడ్డాడు అనేటటువంటి కేసు టర్న్ అయింది అనుకోండి, ఈ విల్ బి క్లీన్, ఎక్విటల్ వెళ్ళిపోతాడు. చాలా జాగ్రత్తగా ఈ కేసు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే పెట్టినటువంటి సాక్ష్యాల్లో ఓరల్ ఎవిడెన్స్ ఏం ప్రాబ్లం లేదు. అతను వస్తాడు, విట్నెస్ బాక్స్ లోకి ఎంటర్ అయి చెప్తాడు. యాజ్ ఫార్ as దిస్ టెలిఫోన్ కాన్వర్జేషన్ ఇస్ కన్సర్న్, అతను వచ్చి అసలు నా వాయిసే కాదు అని అనకపోవచ్చు, మళ్ళీ వాయిస్ కల్చర్కి పంపించాల్సి ఉంటుంది. లేదా అది ఎందులోంచి ఆ వాయిస్ ఏ ఫోన్లోంచి ఏ ఫోన్లోకి వచ్చింది అని ఈ డీటెయిల్స్ అన్ని చెప్తూ కూడా 65B పెటిషన్ వేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. మరి అసలు ఒక్కసారి ఓనర్ తో మనం ఏమైనా మాట్లాడొచ్చా? తన కన్వర్జేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. మాట్లాడండి. దాంతోని మీకు నాకు ఆమెకు కూడా తెలుస్తుంది వెదర్ ఆమె చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ కరెక్టా కాదా అని చెప్పేసి. లేదా నేను ఇందాక అన్నట్టు ఆ వాయిస్ అసలు నాదే కాదు అని అన్నాడు అనుకోండి, ఏంటి మరి, అది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఒకసారి కాల్ చేస్తావమ్మా? మరి చేస్తాను మేడం. హలో హలో సార్. చెప్పమ్మా. సార్ నేను పుష్పాని సార్. చెప్పమ్మా, ఏంది ఫోన్ చేసినావు? సార్ మా ఆయన్ని తెస్తా అన్నారు కదా సార్. ఏందమ్మా ఇప్పించేది? ఇక నాకేం పనిలేదా? నీ విషయమేనా ఇప్పుడు? సార్ మీరు అలా అనొద్దు సార్, మీరే కదా సార్ పంపించారు, తీసుకొస్తానని చెప్పారు కదా సార్. ఏడికమ్మా తీసుకొచ్చేది? సార్ ఏం తీసుకొచ్చేది? సార్ చెప్పారు, సరే అన్నాను. ఇంక ఇదే పనా నాకు? నాకు ఎన్ని పనులు ఉంటాయి?
సార్ నీకు సేవ చేసుకుంటూ కూర్చోటమేనా? సార్ ఏదో సరే మనోళ్ళు కదా, సరే ఏదో సాయం చేద్దాం అనుకుంటే ఇది పొద్దుస్తమానం. ఇప్పుడు మొన్న ఇంటికి వచ్చావంట, అంతకు ముందు ఇంటికి వచ్చావంట, ఆ వాచ్మెన్ చెప్పాడు. ఇంకా పొద్దుస్తమానం ఇదేనా? సరే ఇప్పుడు ఇంటికి వస్తుంది సర్లే అనుకుని ఇప్పుడు మళ్ళీ ఫోన్లు. సార్ వినండి సార్, నేను చెప్పకుండా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు సార్? 2 సార్లు కాదమ్మా, అట్లా ఎన్నిసార్లు ఫోన్ ఏంది? ఇప్పుడు ఏదైనా పని ఉంటే అయితే చేస్తాం, లేకపోతే టైం పడుతుంది. మీరు ప్రతిసారి ఇట్లా ఫోన్ చేసి విసిగిస్తే అది ఎట్లా, ఏం చేయాలి నేను? సార్ మీరు తప్ప నాకేమి పని లేదా ఇక? సార్ అలా అనొద్దు సార్, మీరు చెప్తే కదా సార్ మా ఆయన వెళ్ళిండు. ఇప్పుడు మీరు అలా అంటే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? నా పిల్లలు అడుగుతున్నారు సార్ నాన్న కావాలని. మీరు 2 నెలలు అని చెప్పారు సార్, ఇప్పుడు 3 నెలలు అయిపోయింది సార్. ఇంటికి వస్తే పంపించేస్తున్నారు సార్. ఇది కరెక్ట్ కాదు సార్, మాకు న్యాయం చేయండి అమ్మా, సార్. నువ్వు ఇక్కడ ఏడిస్తే ఏం కాదు, అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆయన తప్పు చేయకుండా ఉండాల్సింది. తాగాడు, వెళ్ళి గుద్దాడు, అయింది, జైలుకి వెళ్ళాడు. దానికి ఎవరేం చేస్తారు? నేనేం చెప్పాను సార్? మన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తాడు కాబట్టి నా వంతుగా నేనేదో సాయం చేద్దాము, విడిపిద్దాము అనే ఉద్దేశంతో ఒక మాట చెప్పినందుకు ఇట్లా తగులుకున్నావేంది నువ్వు నన్ను? నా చేతులు ఇప్పుడు మీ ఆయన చేసిన పని వల్ల నా కారు ఇరుక్కుంది, నాది ఇంకా స్టేషన్ లోనే ఉంది, నాది రాలేదు. మీరు చేసిన తప్పుకు నేను సఫర్ అవుతున్నా కదా ఇప్పుడు. సార్ నా మొగుడు తాగడు సార్, తనకి తాగడు అలవాటే లేదు సార్. మీరు కొత్తగా హలో హలో హలో, చెప్తున్నారు అందరు మొగుళ్ళు ఇంటికాడ అట్లే ఉంటారు, కానీ ఒకసారి గేట్ దాటి బయటకు వస్తే మీ ఆయన ఏం చేస్తారో నీకు తెలుసా? నాకు తెలుసు, మీ ఆయన తాగుతాడు. సార్. మా కాకుండా ఇంకా చాలా అలవాట్లు ఉన్నాయి నీ మొగుడికి. ఎందుకు అవన్నీ చెప్పుకుంటే బాగుండదు ఇంకా. సార్ మా ఆయనతో నేను 10 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నాను, ఏ రోజు తాగలేదు సార్. ఇప్పుడు మీరు ఇంట్లో కొత్తగా ఉన్న మగాడు బయట ఉన్న మగాడు ఒకటి కాదులేమ్మా. కానీ నేను 2-3 సార్లు మీ ఆయన తోటి నేను బయట ట్రిప్కి వెళ్ళినప్పుడు, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు మీ ఆయన డ్రైవింగ్ చేస్తుంటే మాట్లాడుతుంటే మందు వాసన నాకు 4-5 సార్లు వచ్చింది. తాగి 2 సార్లు తోలాడు, నేను తిట్టాను కూడా మీ ఆయన్ని. సార్ మీరు తప్పించుకోవడం కోసం నా భర్త మీద నిందేస్తారేంటి సార్? మీరు ఇది కరెక్ట్ కాదు సార్, నా భర్త ఏడిపించండి సార్. ఏందమ్మా ఇడిపించేది? తప్పు చేసాడు పోయాడు, నేను నా వంతుగా చెప్తాను, అది అయితే అయింది లేకపోతే. మీరేదో ఇప్పుడు రుబాబు లెక్క చేయటము, ఉద్దస్తమానం ఇంటికి రావటము, ఇన్నిసార్లు ఫోన్ చేయటము, ఇట్లా చేస్తే అసలు చేసేది కూడా చేయండి. నాకు అసలు ఏం అవసరం నీకు చేయడానికి? అసలు ఏదో నా దగ్గర డ్రైవర్ గా పెట్టుకున్నాను, 2 సంవత్సరాలు చేస్తున్నారు, సపోర్ట్ చేసిన అంతవరకే. నా చేతిలో ఉంటే చేస్తలేదు. పొద్దుస్తమానం ఏదో నేనేదో మీకు అప్పులోళ్ళగా ఏదో బాకీ ఉన్నట్టు అన్నిసార్లు ఫోన్ చేస్తే అయితే చేస్తాను, లేకపోతే లేదమ్మా. మీరు అట్లా అనొద్దు. చూడమ్మా, ఇప్పుడు నేను మీకు చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ చేశాను. 20,000 జీతం ఇస్తాను. ఇవాళ రేపట్లో ఎవరు ఇస్తారమ్మా డ్రైవర్లకి? 15,000 నెలంతా కొట్టుకుంటే 15,000 కంటే ఎక్కువ జీతం. 20,000 ఇచ్చాను, 20,000 ఇస్తున్నాను. ఇస్తున్నా లేదా? సార్ అది మేము పని చేస్తున్నాం కాబట్టి ఇచ్చారు సార్. అవునమ్మా, ఇచ్చినాను అంతవరకే. ఇంక అప్పుడప్పుడు అయ్యి చిన్న చిన్న అడుగుతా ఉంటాడు. సార్ ఒక 100 కావాలి సార్, ఒక 200 కావాలి సార్, అర్జెంట్ సార్. నా అడిగిడికి ఫ్రెండ్స్ చేస్తున్నాడు. నేను చేసిన కాడికి సపోర్ట్ చేసినాను. మొన్న ఏదో పిల్లోడికి ఏదో కావాలనుకుంటా, ఒంట్లో బాగాలేదు, ఏదో హాస్పిటల్ అంటే అది ఇచ్చాను. నేను చేసిన కాడికి సపోర్ట్ చేస్తాను కదమ్మా. సార్ మీరు అలా చేస్తున్నారని మీ మాట కాదనలేక మా ఆయన జైలుకు పోతే ఇప్పుడు ఏమో ఇలా మాట మార్చేస్తున్నారు అమ్మా, సార్. మీరు మంచిగా మాట్లాడండి, అర్థం అవుతుందా పుష్ప? నువ్వు మంచిగా మాట్లాడు. మంచిగా మీ ఆయన జైలు మాట్లాడుతున్నారు పోయింది, మీ ఆయన తాగి చేసిన తప్పుకు ఆయన జైలు పోయినాడు, అర్థం అవుతుందా? ఏదో నా కోసం ఏదో ఆయన ఏదో చారిటీగా చేస్తే నా కోసం పోయినట్టు మాట. తాగాడు, గుద్దాడు, పోయాడు. సార్, నా దగ్గర సార్. పని చేశాడు కాబట్టి నేను బాధ్యతగా బయటికి తెప్పిద్దాం అనుకున్నా, నేను అంతవరకే. అంతేగాని నువ్వు ఏదో డిమాండ్ చేసి మాట్లాడితే సార్, ఎట్లా డిమాండ్ అవుతుంది? ఏంటి సార్? డిమాండ్ ఏంటి సార్? మీరు చేసిన పనికి నా మొగుడు జైలుకి వెళ్ళాడు సార్. నేనేం చేశా? ఆగు పుష్ప, ఆగు. నేనేం చేశా? నేను సార్ నేను మీరు చేసిన పనికి మీ ఆయన జైలుకి వెళ్ళటం ఏంటి? మీరు కదా సార్ యాక్సిడెంట్ చేశారు. ఏంది ఏంది మీరు ఏదమ్మా? కదా ఏంది సార్ ఏమన్నా? యాక్సిడెంట్ చేశారు. నేను చేశానా అవును యాక్సిడెంట్? సార్. ఎవరు చెప్పారు నేను చేశానని? సార్ ఏం నీ మొగుడు గుద్దితే నేను ఏడో బయట ఉన్న అప్పటికప్పుడు పోయి మాట్లాడినా. నేను బెయిల్ ట్రై చేస్తే రాలే, తీసుకెళ్లి లోపలేసారు. నీ మొగుడు గుద్దితే కారు తాగి చచ్చాడు అక్కడ మనిషి, అర్థమవుతుందా? ఇప్పుడు నా నెత్తిన వేసుకున్న సమస్య నేను చేశానంట. మీలాంటి వాళ్ళు పని వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. లోపలికి రానిచ్చి మంచిగా చూసుకుంటే చూసుకో టైంకి జీతం ఇచ్చి ఇంకా మంచి చెడుకు ఇట్లాంటి వాటికి సహాయం చేస్తుంటే ఇక ఇట్లా నేను నెత్తిన కూర్చుంటారు. ఇప్పుడు నా బుర్ర తింటున్నారు. నువ్వు అసలు ఎందుకు చేస్తావు ఫోన్ నాకు ఊరికే? సార్ మీరు అలా అనొద్దు నాకు సార్. 100 పనులు ఉంటాయి. అదిగో అమ్మా అయినో, నాకు 100 పనులు ఉంటాయి. నువ్వు ఒక్కదానివే కాదు, నాకు 100 పనులు ఉంటాయి. నాకు కంపెనీలు ఉన్నాయి, ఇంకోటి ఉంది, ఆఫీసులు ఉన్నాయి, మీటింగ్లు ఉంటాయి. నాకు బయటకు వెళ్ళేది ఉంటే 100 ఉంటుంది. నాకు ఫ్యామిలీ ఉంది. పొద్దుస్తమానం నువ్వు నీ మొగుడు ఇదేనా నాకు? ఇంకా సార్ నేను మాట్లాడనివ్వండి సార్, మీరే నన్ను మాట్లాడనివ్వట్లేదు. మీరు కావాలని తప్పించుకుంటున్నారు సార్. నా బిడ్డలు ఏడుస్తున్నారు సార్. మీరు డబ్బులు మా చూపించి మమ్మల్ని బాగా అన్యాయం చేశారు సార్. సార్ మాకు డబ్బులు వద్దు, ఏం వద్దు సార్. నా పిల్లలకి తండ్రి కావాలి, నాకు నా భర్త కావాలి సార్. ఇంతకన్నా నేను ఇంకేం మిమ్మల్ని కోరుకోను సార్. దూరంగా వెళ్ళిపోతాం సార్.
ఎక్కడికి పోయి బతుకుతాం సార్. చూడమ్మా, మీకు నా పుణ్యం వంతు అయితే ఉంటుంది చేస్తా, సార్. లేకపోతే లేదు, అంతవరకే. మీరు నన్ను డిమాండ్ చేసి మాట్లాడటానికి లేదు పుష్ప, వింటున్నావా? డిమాండ్ చేసి మాట్లాడటానికి లేదు. మీకు మాకున్న సంబంధం డ్రైవర్ కి ఓనర్ కు ఉన్నది మాత్రమే. పని చేశాడు, యాక్సిడెంట్ చేసుకున్నాడు, గుద్దుకున్నాడు, లోపలికి పోయాడు, తాగి చేసిన తప్పుకి ఇబ్బంది పడుతున్నాడు. నా చేతిలో ఉన్న కాడికి నేను విడిపిస్తా అంతే. నువ్వు ఏదో హక్కు కింద, బాధ్యత కింద ఏదో వచ్చి పొద్దస్తమానం ఇంటికి అడిగి రావటము, లేకపోతే ఇట్లా ఫోన్లు చేయడం అయితే పద్ధతి కాదు. 2-3 సార్లు చూస్తా, ఈసారి బ్లాక్ చేసి పడేస్తా. అర్థమవుతుందా? సార్ అలా చేస్తే మేము బతకాలి, చచ్చిపోవాలి సార్. మా పిల్లల ముఖం చూసి ఆలోచించండి సార్. మీరు అనవద్దు సార్, ఎలాగైనా నా భర్తను మాకు ఇప్పించండి సార్. మాకు డబ్బులు వద్దని మీకు చెప్తున్నా సార్. ఏం డబ్బులమ్మా? డబ్బులేంది? కొత్త డబ్బులు మాటలేంది? డబ్బులు ముచ్చటేంది? డబ్బులేంది? సార్ మీరు అనే కదా సార్ నా భర్తను పంపించేశారు. నేనేం డబ్బులన్నమ్మా? 5 లక్షలు డబ్బు ఇస్తా అని చెప్పి మా ఆయనకేమో ఆశ పెట్టి పంపించేశారు కదా సార్. నేను ఎప్పుడు చెప్పానమ్మా 5 లక్షలు డబ్బులు ఇస్తా అని? సార్ ఇప్పుడు నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి సార్? ఏందమ్మా నీ పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి? సరే నేను చూసుకుంటాలే. ఏంటి సార్ మీరు చూసుకుంటారు? నేను చూసుకుంటా, ఉండు. సార్ మిమ్మల్ని నేను ఒక అన్నలా భావించాను సార్. మీరు ఇప్పుడు ఆ మాట అనడం కరెక్ట్ కాదు సార్. నేను చూసుకుంటాను, బానే ఉంటావుగా. సార్ సార్ ఒకటి చెప్తున్నా సార్. మర్చిపోవాడు, బయటికి రాడు, అది టైం పడుతుంది, కానీ నేనున్నా నీకు. సార్ అంత మాట అనొచ్చండి సార్. సార్ నా భర్తను ఎలా తెచ్చుకోవాలి నాకు తెలుసు సార్. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి సార్. ఏం ఆధారాలు ఉన్నాయి సార్, ఆధారాలు ఉన్నాయి సార్. ఇప్పుడు నాతో అడ్జస్ట్ అవ్వు. ఆయన వస్తాడో రాడో నాకు తెలీదు సార్. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్. మీరు అన్న మాట అనొద్దు సార్. ఏమున్నాయి ఆధారాలు? ఉన్నాయి సార్. ఆధారం ఉంటే ఏం చేస్తావు? సార్. ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను కూడా చేస్తాను. నేను చేసి ఏం తమాషాలు ఉందా? సార్. ఆధారం ఉన్నాయంటే ఫోన్లే పాపం ఏదో సాయం చేస్తామని నేను అనుకుంటే ఆధారాలు ఉన్నాయి, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఏం చేసుకుంటావు చేసుకోపో, తమాషగా ఉందా? సార్ అసలు నీ ఫోన్ ఎత్తడం నేను చేసిన తప్పు ఫస్ట్ చెప్పాడే తలకాయలు మనోళ్ళు. ఇది మేడం పరిస్థితి. ఇప్పుడు నాకు ఏంటి మేడం ఆహా, ఇది మేడం పరిస్థితి కాదు, ఇది పరిస్థితి అని నీకు ఇప్పుడు అర్థమైంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు. అంటే ఆయన జైలుకి పంపించేసేయాలి, ఈమెని అడ్జస్ట్ అయిపోతున్నాడు, నాతో అడ్జస్ట్ అయిపోయాడు. చూడండి అమ్మా అతను. సో ఈమెని వశపరుచుకుంటాడు, ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకుంటాడు. అక్కడ అతను జైలు నుంచి బయటకు పక్కన అన్నా అన్నా అని ప్రాధాయపడుతున్నా కూడా ఏ మాత్రం ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. అంటే ఎంత తేలికైపోయిందమ్మా మనుషులకి. అతను ఎలా వస్తాడు, ఇతనేమో అవును నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్తా ఉన్నాడు. అదే అతనికి చట్టం అంటే అంత చిన్న చూపు ఉంది. అతను 304 Part 2 కింద లేదా 302 కింద కూడా లోపలికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కనుక అప్పుడు అతనికి చట్టం విలువ తెలుస్తుంది, ఇలాగ మనుషుల జీవితాలతో ఆడుకోకూడదని తెలుస్తుంది. ఇతనికి కూడా బుద్ధి వస్తుంది. అతనికి ఏమొస్తుందమ్మా బుద్ధి? శుభ్రంగా వెళ్ళి లోపల కూర్చున్నాడు అనకూడదు కానీ. ఆ అమ్మాయి కాదు పిల్లల్ని పెట్టుకుని అంత బాధపడి ఏమండి ఎటు తిరిగినా గానీ మహిళే బాధపడాలి. అది చూడండి, ఈ కేసు కూడా మళ్ళీ మహిళ దగ్గరికి వచ్చి ఆగింది. చాలా బాధ అనిపిస్తుంది ఆ ఫోన్ మాట వింటుంటేనే. అందుకే మేడం ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు మేడం. నాకు మీరు మీ సుమన్ టీవీ నాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా భయంతోనే వచ్చాను మేడం. అతను అంత కర్కశంగా మాట్లాడుతుంటే నేను ఎక్కడికి పోవాలి మేడం? నాకు మీరు న్యాయం చేయగలుగుతారని నేను మనస్ఫూర్తిగా వెళ్తున్నాను మేడం. మేము చట్టానికి లోబడి మనం ఎంతవరకు చేయగలమో మన అడ్వకేట్ మేడం ఉన్నారు, వెంకటేశ్వరి గారు. అమ్మా నాకు ఇతని ఫోన్ విన్నాక ఇంకొక అనుమానం వచ్చిందమ్మా. ఇప్పుడు ఈ పిల్ల ఒంటరిగా పిల్లల్ని పెట్టుకొని ఉంటుంది, తన మీదకి అతను ఏమన్నా అంటే ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని కూడా చెప్పింది కదా, వేరే రకంగా ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందేమో, ముందస్తుగా అట్లా ఏదన్నా వస్తే ఏమన్నా చెయ్యొచ్చా? తప్పకుండా ఆమె ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ని అప్రోచ్ కావచ్చు, తనకి ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పేసి కోరొచ్చు. అలాగే కోర్టులో కూడా ఆమె ప్రొటెక్షన్ కి కోరేటటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలనేది మనం ఈ ఎపిసోడ్ అయిపోయినాక ఒక్కసారి గైడ్ చేయండి. తప్పకుండా ఏ మాత్రం అవకాశం ఉన్నా మనం తప్పకుండా ఆమెకి అన్ని విధాల చట్టపరమైనటువంటి సహకారాన్ని అందించి ఆమె భర్తను బయటకు తీసుకురావడానికి, ఆమెకి కావలసినటువంటి రక్షణ కలిగించడానికి మన వంతు ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం. ధైర్యంగా ఉండమ్మా, ఓకేనా? సరే మేడం. నువ్వు చెప్పిందంతా నిజమే కనుక అయ్యున్నట్లయితే ఖచ్చితంగా మేము చట్టపరంగా మేడం ఉన్నారు, ఒక మీడియా పరంగా మేమున్నాం, న్యాయానికి న్యాయం జరుగుతుంది తప్పకుండా, వాస్తవాలు వెలుగులో బయటకు వస్తాయి. రైట్ అమ్మా, ఓకే అమ్మా, ఓకే తల్లి, నమస్తే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్.